తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నాగ చైతన్య సమంత వివాహం జరిగింది ఒక రోజు. అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం. ఆమె ఆంగ్లో ఇండియన్ ప్రకారం కాబట్టి ఆంగ్లో ఇండియన్ పద్ధతి ప్రకారం ఇంకొక రోజు వివాహం చేసుకున్నారు. అదే విధానం ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ వివాహంలో జరగబోతుంది. ఇది తెలుసుకోకుండా చాలా మంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు? ఆల్రెడీ రష్మికకి కొన్ని సంవత్సరాల కిందట కన్నడ హీరోతో ఎంగేజ్మెంట్ అయింది, రక్షిత్ శెట్టి అనే అబ్బాయితో. తర్వాత ఆమె, ఎందుకంటే ఒక స్త్రీకి హక్కు ఉంటుంది ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎందుకంటే కన్యాదానము చేస్తున్నారు, వరదానం జరగట్లే. కన్యాదానం అన్నప్పుడు ఏంటి దాని అర్థము? మన అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మన అమ్మాయి అక్కడ క్షేమంగా సుఖంగా సంతోషంగా మెట్టినింట ఉంటుందా అని చెప్పి ఎంచుకొని మరీ ఇస్తారు తప్ప అబ్బాయి అమ్మాయిని ఎంచుకోవడం ఉండదు. కాబట్టి కొంత చిన్నతనంలో అమ్మాయికి అప్పుడు ఎంత టీనేజ్ కూడా ఉండకపోవచ్చు, తెలిసి తెలియని ఆలోచనతో తీసుకున్న నిర్ణయం వల్ల ఎంగేజ్మెంట్ జరిగిపోయింది రక్షిత్ శెట్టితో. కానీ అక్కడ నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం తను ఏదైతే ఈ సినీ వినీలాకాశంలో ఎత్తుకెదగాలని అనుకున్నదో, సహాయ సహకారాలు ఉంటాయేమో అనుకున్నదేమో దొరకలేదేమో, అందుకే క్యాన్సిల్ చేసుకుంది. తదనంతరం విజృంభించింది. మొత్తం సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లతో అనేక భాషలలో ఆ అమ్మాయి చాలా తక్కువ సమయంలో చేసింది. తనకి సరైన ఈడు జోడైనటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండగా కనబడడం. అలాగే 2017లో అనుకుంటా కదమ్మా వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా అమ్మాయి అబ్జర్వ్ చేసి నా యొక్క జీవితానికి ఎక్కడైనా స్టాప్ పడుతుందా, విజయ్ దేవరకొండతో మూవ్ అయితే బాగుంటుందా అన్నీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే నిశ్చయానికి వచ్చి ఇప్పుడు మ్యారేజ్ డేట్ చేసుకున్నారు. 2017కి సంబంధించి ఇది ఎప్పుడమ్మా. కాబట్టి చాలా మంచిగానే నిర్ణయం తీసుకుంది. కాకపోతే దీనికి చాలామంది పలువలు చిలువలుగా మార్చుకుంటూ మూడో వివాహం చేసుకుంటున్నారా, మూడో వివాహం ఎప్పుడు, ఇట్లా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరూ కూడాను వాళ్ళ యొక్క సాంప్రదాయానికి పెద్దపీట వేశారు. పెద్దపీట వేస్తూ ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే వివాహము డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి కూడా తను చేపట్టబోయే యొక్క అమ్మాయి యొక్క ఆనందాన్ని కలిగించాలి, అమ్మాయికి కలిగించడం కోసం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా విజయ్ దేవరకొండ ఒక గొప్ప మహల్ రాజ్ ప్యాలెస్లో వివాహాన్ని నిశ్చయం చేసుకున్నారు. అన్నికి కూడా తన పట్టపు రాణి, ఒక ఎవరి జీవితంలో పేదవాడైనా కానీ వివాహం చేసుకుంటే ఆ పేదవాడి భార్య కూడా ఆయన ఆ రాజు అయినా ఆమె పట్టపు రాణి, రాజ్యానికి ఆయన రాజు అయితే భార్య రాణి అంతే. ఇక్కడ ధనము అనేటువంటిది కాదమ్మా. ఎవరు వివాహం చేసుకున్న రాజు వివాహం చేసుకునే భార్య రాణిలాగా చూసుకుంటారు. ఆ విధంగా విజయ్ దేవరకొండ ఆ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. మంచిగా అంగరంగ వైభవంగా